ఇది విజయవాడ పరిస్థితి అండి. ఇప్పుడు 1:20 అవుతుంది టైము. ఇంకా ఉండే కొంత బుడమేరు పొంగుతూ ఉంది. చూడండి ఏ రకంగా ఉందో. ఇళ్ళు మునిగిపోయినాయి, గ్రౌండ్ ఫ్లోర్లు అన్నీ చెల్లాళ్ళు మునిగిపోయినాయి. ఇంత వరద ఇంత వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. 11 ఆ ప్రాంతాల్లో పడవలు వచ్చినాయి లోపలికి, మళ్ళీ రాలేదు, ఏ పడవలు రాలేదు. చాలామంది కరెంట్ లేకపోవడంలో వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది సిమెంట్ గోడౌన్లో లారీలన్నీ పూర్తిగా మునిగిపోయినాయి, కార్లు మునిగిపోయినాయి. బుడమేరు అనుకొని అందరూ మాకు పొలం ఉంది, మా స్థలం ఉంది, మా పట్టా భూమి అని చెప్పి చాలామంది ఆక్రమణ చేసుకొని ఉన్నారు. దాని ఫలితంగా ఈ నీళ్ళు ఆ బుడమేరు కాలం సరిగ్గా ఎలా పోవడం, పైనుంచి ఉచితంగా వాడతారు మైలవరం అటు చుట్టుపక్కల ప్రాంతాలు విపరీతంగా వర్షాలు రావడం సిటీ ప్రాంతంలో వచ్చేసి బుడమేరు కాలం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అది గుడి కూడా రాజరాజేశ్వరపేట గుడి కూడా మునిగిపోయింది. కొంతమంది ఎదురు చూస్తున్నారు సహాయ సహకారాల కోసం. ఇల్లేని పూర్తిగా భోజనాలు, మంచినీరు అవి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అధికార యంత్రాంగం కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, ప్రభుత్వం గారు వెంటనే స్పందించాలని కోరుచున్నాము. చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు ఉన్నారు. చూడండి కార్లు గీళ్ళని మునిగిపోయి నీళ్ళు పూర్తిగా మొత్తం మునిగిపోయింది. ఉండే గంటకి మీకు వరద పెరుగుతూ ఉంది. అది ఎటు నుంచి వస్తుంది ఏంటో తెలియట్లేదు. మైలవరం, భవానీపురం, గొల్లపూడి, రాయనపాడు ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. నీళ్ళు ఇంకా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అపార్ట్మెంట్ వాసులందరూ మునిగిపోయి ఉన్నారు. కాలనీలన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఇది పెద్ద నదిలాగా కనపడుతుంది. బుడమేరు కాలువ ఒత్తుతం అనట్లేదు, ఇది ఒక పెద్ద నదిలాగా కనపడుతుంది. చూడండి మీకు ఏ రకంగా ఉన్నాయో. చాలామంది మంచినీరు గాడి ఆహారాని కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే తక్షణమే గవర్నమెంట్ అధికారులు కొంతమంది వచ్చారు. ఎవరిని బయట నుంచి లోపల నుంచి బయటికి రానియకుండా చూస్తున్నారు. బయట నుంచి సిగ్నల్ ఫ్లైఓవర్ మీద మొత్తం ట్రాఫిక్ ఆపేశారు. సిగ్నల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత కండ్రిక కానీ ఉన్న ఈ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీటితో మునిగిపోయి ఉన్నాయి. అందువల్ల వాహనాలు లోపలికి రావడానికి ఏమీ లేదు. ఈ నీరు ఉండే కొంది ప్రవహిస్తూ ఉంది విపరీతంగా. ఇంకా నీళ్ళు ముంచుతున్నాయి. ఇంకా నీటి మట్టం పెరుగుతూనే ఉంది. మీకు ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది. విజయవాడ దాని చుట్టూ పరిసరాల్లో ప్రకాష్ నగర్ నుంచి కానివ్వండి, కండ్రిక కానీ, నున్న కానీ పరిసర ప్రాంతాల్లో ఈ వాటర్ ఈ రకంగా చేరిపోయింది. ఎవరి ఇళ్ళలోంచి బయటికి రాలేని పరిస్థితి. సుమారు 5-6 అడుగుల లోతున్న రోడ్ల మీద నీళ్లు కనబడుతున్నాయి. చూడండి మూగజీవాలు కూడా అది చిన్న చప్టా మీద మధ్యలో ఎలాగ ఇరుక్కుపోయి ఉందో, మూగజీవాలు ఎలాగ ఆగిపోయి ఉందో చూడండి. చిన్న చప్టా మీద కొట్టుకొచ్చి మధ్యలో ఆగిపోయి ఉంది ఈ మూగజీవాలు. ఇలాగ చాలా ఆవులు, పశువులన్నీ విపరీతమైన గాలి వస్తుంది. వర్షం రాకపోవడం వల్ల చాలా కొంచెం నష్టం తగ్గింది అనుకోవాలి. చూడండి మీకు అపార్ట్మెంట్ కానీ ఎలాగ వెళ్తున్నారో చూడండి. కొంతమంది చూడండి ఎలాగ వెళ్తున్నారు. నీళ్ళు ఎంత లోతులో ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఇది పరిస్థితి. నీళ్ళు దాటుకుంటూ అనుభవం చేతులు పెట్టుకుని ఎంత లోతు ఉందో చూడండి. మనుషుల లోతు ఎంత లోతుల్లో నడుస్తున్నారో చూడండి.
ఇది ఈ రకంగా ఉంది. విజయవాడ దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అధికారులు స్పందించి ఇళ్ళలో వాటర్, కాలనీలో అపార్ట్మెంట్లో ఉండే వాటర్ కరెంట్ లేదు కాబట్టి అలాగే వాటర్ కాటికి ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు తాగడానికి కింద ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే స్పందించి సాధ్యమైనంత వరకు జ్వరాలు ఏమి రాకుండా మందులు సహకారాలు అందించవలసిందిగా ఆదివాసం చుట్టుపక్కల ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ఎలాగ వెళ్తున్నారు. వరుసగా తాళ్ళు కట్టుకొని 1 by 1 ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. అది పరిస్థితి. చూడండి ఎలాగ వెళ్తున్నారు. అది ఈ రకంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇది అందరూ ఉద్దేశంతో తెలియపరచడానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఈ రకంగా మీకు వీడియో తీసి పెడుతున్నాము. ఎవరైనా ఏదైనా స్థానిక ప్రజలు కానీ లోకల్లో కానీ ఏదైనా బాగా ఇబ్బంది పడుతుంటే 9395538899 కానీ 9908155199 కానీ ఫోన్ చేయగలరు. ఫోన్ చేసినైతే మీకు సహాయ సహకారాలు అందించబడతాయి. మా తరఫున ఎంత వాటర్ ఏ రకంగా వచ్చినా మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.